పక్కింటి ఆంటీలను ఆ పనికి ఎలా ఒప్పించాలి అంటే చాలా సులభం చెప్పుతాను. ఆమె ఫ్యామిలీ ఫిక్స్ చేసిన సంబంధం కోసం ప్యాకేజింగ్ అయిపోయింది. ఆ రోజు ఉదయం ఆమె ఇంటి తలుపు మళ్లీ మూయబోతుంది. నేను ఇంటి అడ్డుగదిలో నిలబడి చూస్తున్నా. ఆమె 4 అడుగులు వేసి మళ్లీ తిరిగింది. నీవు వస్తావా అని మౌనంగా నన్ను చూస్తోంది. నేను తల పనికాను. కాని అడుగు వేలేకపోయా. గుండెలోపల కొన్ని వేల తూలి బాదుతున్నట్టుంది. ఎందుకంటే ఇది ప్రేమలో చివరి క్షణమేమో అనిపించింది. ఆమె వెళ్లిన ఆ రాత్రే నాకు ఓ లేఖ వచ్చింది. చాలా చద్దరికంగా మడిచి నెమ్మదిగా సుగంధాన్ని చల్లినట్లు ఉంది. నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. కాని నన్ను ఇక్కడ నుంచి విడిపించేది నువ్వు మాత్రమే. ఒకసారి నన్ను చూసుకోవాలని ఉంటే పక్కనున్న గుడివంద మెట్ల పైకిరా. అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది. రాత్రి 11 అయ్యాక నేను అబద్ధం చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఆ గుడి మెట్లపైకి ఎదుగుతున్నప్పుడల్లా నా గుండె ఆగిపోతుందనిపించింది. చివరి మెట్టుపైకి వెళ్లగానే ఆమె అక్కడ ఉంది. చీరలో, నిండిన కన్నీటిలో, వెలిగిన చూపులతో. వాళ్ళు నన్ను పెళ్లికి పంపలేదు. ఎందుకంటే నీ లేఖ నన్ను రక్షించింది. నా లేఖ? నేను లేఖ రాయలేదే. ఆమె చేతిలో ఉంది నా పేరు, నా ప్రేమ, నా మనసు. కాని అది నేను రాసింది కాదు. ఆమె అన్నది, ఆ లేఖ నీది కాదు కాని నీ హృదయం దాని వెనుక ఉంది. పక్కింటి ఆంటీ నా తల్లి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత ఆమెనే ఈ లేఖ రాశారు. నిజమా ఆంటీ? ఆమె కూతుర్ని కోల్పోయి మళ్లీ ఓ ప్రేమకథను కోల్పోవాలనుకోలేదంట. నిన్న ప్రేమించడం వల్లే నాలో కొత్తగా బతికే మనిషిని నేను కనిపెట్టానన్నమాట ఆమె చెప్పారు. ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. మా ప్రేమ తలుపు మూసుకునే ముందు మళ్లీ తెరుచుకుంది. ఆమె నన్ను చూసి నవ్వినట్టు ఆ నవ్వు నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రేమ అంటే కలసి ఉండడం మాత్రమే కాదు, కలిసే వరకు ఎదురు చూడడం కూడా. ఈ క్షణాల్లో మేమిద్దరం ఎటూ మాట్లాడలేదు. ఆమె చెవిలో నేను మౌనంగా నా కనుపులతో ఇలా చెప్పాను, నీతో ఉండాలనే నిశ్చలత నా జీవితానికి దిక్సూచి. ఆమె నవ్వింది. మెడలో చిన్న రుద్రాక్ష మాల వేసుకుంది. ఈ మాల నిన్ను గుర్తు చేస్తోంది. ప్రేమను ఆధ్యాత్మికంగా బతికించడం నీ నుండి నేర్చుకున్నాను. ఒకరోజు శ్రీయ ఒక పాత డైరీ నాకిచ్చింది. ఆమె ఇలా చెప్పింది, ఇది నా లోపల దాచుకున్న ప్రేమ. నేను నీతో మాట్లాడలేకపోయిన రోజుల్లో నిన్ను చూసుకుని నా మనసులో రాసుకున్న ప్రతి క్షణం. డైరీలో నామీద పాడిన ఓ ముక్క, నన్ను తొలిసారిగా చూసిన రోజు భావన, నిద్రపోతున్న నన్ను చూస్తూ రాసిన పదాలు, నన్ను విడిచిపెట్టాల్సి వచ్చిన వేళలో ఆమె కన్నీటి వాక్యాలు. చివరిలో ఓ ముక్తావళి ఉంది, నీ ప్రేమకి నా బాధను ముద్దాడే శక్తి ఉంది. అందుకే నీ ప్రేమ నాకు శరణ్యమైంది. శ్రీయకు డాక్టర్ ఒక విషయం చెప్పారు. ఆమెకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉందని. అంటే శరీరం తనను తానే తప్పుగా గమనించి తానే నష్టపరిచే వ్యాధి. ఆమె భయపడింది. నన్ను తాకకుండా, మాట్లాడకుండా దూరంగా ఉండసాగింది. నీకు బాధ ఇవ్వకూడదనిపిస్తోంది అని చెప్పింది. అయినా నేను వెనక్కి వెళ్లలేను. నేను గట్టిగా ఆమె భుజాన్ని పట్టుకుని అన్నాను, నిన్ను ప్రేమించడం వల్ల నాలో ఉన్న తప్పులే సరిదిద్దుకుంటున్నా. నీ బాధ నాకు పాదం. దాన్ని నువ్వు కాదు, నేను మోస్తాయ్. ఆమె కన్నీళ్లు ఎగబాకాయి. ఆమెకు చికిత్స మొదలైంది. రోజురోజుకి మేమిద్దరం ఆస్పత్రిలో గడిపే సమయం ఎక్కువైంది. ఒకరోజు ఆమె నా చేతిని పట్టుకుని అన్నది, నీతో కలిసి నేను బతకకపోయినా నీ హృదయంలో ఉండేలా నేను బ్రతికిపోతా. నేను నిశ్శబ్దంగా తల పట్టుకున్నా. అయితే అంతేనా? కాదు. 1 సంవత్సరం తర్వాత ఒకరోజు ఉదయం అదే గుడి మెట్లపై ఆమె తిరిగి వచ్చింది. పూర్తిగా ఆరోగ్యంగా. తన చేతిలో ఉన్న 100 రుద్రాక్షల మాల నాకిచ్చింది. నిన్ను ప్రేమించడమే నా మతం. నీకోసమే నేను తిరిగి వచ్చా. ఈ కథలో శృంగారం అనేది శరీరం మధ్య సంబంధం కాదు, గుండె మధ్య బంధం. అదే ఈ కథ స్ఫూర్తి. ఆమె ప్రేమలో ఉన్న నిరసనం, భయం, నమ్మకం, బంధం అన్నీ దశలవారీగా ఎదిగాయి. ఇది కేవలం ప్రేమకథ కాదు, ఆధ్యాత్మికంగా ప్రేమను చూసే జీవితం.